ఈ భూమి మీద దేవత గల గుణాలు, రాక్షస గల గుణాలు మానుష రూపంలో ఉంటారు. మరి మానుష రూపంలో, మనుషుల రూపంలో జన్మించిన వారు ఒక తేదీ అని సమయాలు బట్టి ఉంటారనమాట. అంటే మంచి గడియలు అంటే ఏ ఏ టైంలో ఏ ఏ పనులు చెయ్యాలి, అంటే మనం అనుకున్న పనులు ఏ టైంలో చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అనమాట. మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది బ్రహ్మ ముహూర్తాలు అనమాట. ఆ ముహూర్తాలను బట్టి మనం ఆ పనులు చేయాలి. ఎందుకంటే వన్ స్మాల్ స్టోరీ చెప్తాను. కశ్యప బ్రహ్మకు వినితాదేవికి జన్మించిన వాడు అనురుడు. అంటే అతడే సూర్యుడి సారథి. తల్లి వినితాదేవి పుత్రుణ్ణి చూసుకోవాలనే కుతూహలంతో, ఆతృతతో పుట్టకముందే అండం పగలగొట్టడంతో, అంటే బిడ్డ పుట్టక ముందే అండం పగలగొట్టింది ఆమె. సగం శరీరంతో జన్మించాడు బాబు. బ్రహ్మ అతన్ని సూర్యుడికి సారథిగా నియమించారు. నీవు భూలోకాన ఉన్న సమయమే బ్రహ్మకాలమని, అంటే ఆ కాల సమయమున చెడు అన్నది ఏ నక్షత్రము గ్రహాలు చేయలేవని వరమిచ్చి సూర్యుడికి సప్తశ్వర రథానికి సారథిగా నియమించారు. ఇక్కడ ఏంటంటే మనం ఏ టైంలో ఏ ఏ పనులు చేయాలో అదే చేయాలన్నమాట. టైం కాని టైంలో ఏది చేయకూడదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విధంగా ఎలా చెప్పాలంటే చెప్తున్నాను వినండి. సమయాలు అంటే గడియలు, చెడు గడియలు ఉంటాయి. అంటే తెలుగు పంచాంగం ప్రకారం మంచి గడియలు, చెడు గడియలు ఎలా ఉంటాయంటే శుభం. అంటే స్టార్టింగ్ న్యూ వర్క్ ఏదైనా సరే, పూజ కానీ, రిచువల్స్ కానీ, ట్రావెల్ కానీ, బిజినెస్ ఐడియాస్ కానీ, బిజినెస్ డీల్స్ కానీ, రిచువల్స్ అంటే పూజ చేసుకొని మనం మంచి శుభంతో ప్రారంభించాలి. మరి రాక్షస టైమింగ్స్ ఏంటో తెలుసా? రాక్షస గడియలు కన్సిడర్డ్ అంటే అశుభం అన్నమాట. వాటిని ఎలా అవాయిడ్ చేయాలంటే ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు, అంటే ఇంపార్టెంట్ బిగినింగ్స్ అలాంటి టైంలో మనం అవాయిడ్ చేయాలన్నమాట. అది రాక్షస గుణం అంటారు. ఫినాన్షియల్ డెసిషన్స్ కానీ, అంటే ఫినాన్షియల్గా డెసిషన్ తీసుకోవాలనుకున్న, మ్యారేజ్ రిలేటెడ్ వర్క్స్ కానీ, అంటే మ్యారేజ్ రిలేటెడ్గా కూడా వర్క్స్ కానీ మనం అలాంటి టైంలో, అశుభం టైంలో చేయకూడదు. ఎందుకని అంటే ఇవి క్యారీ నెగిటివ్ ఆర్ అన్స్టేబుల్ ఎనర్జీ అనమాట. అందుకని మంచి గడి, చెడు గడియలు ఉంటాయి కాబట్టి ఇలాంటి టైంలో చేయకూడదు. ఎలా రిలేటెడ్గా ఉంటాయంటే ఒకటి దేవత, మానుష, రాక్షస. ఇవన్నీ మనుషు రూపంలో దేవత గుణం ఉంటుంది, రాక్షస గుణాలు ఉంటాయి. ఈ టైంలో అనేది ఎప్పుడు చేయాలంటే సన్ రైజ్ టైం, డే ఆఫ్ ది వీక్, పంచాంగారి క్యాలిక్యులేషన్